టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయాలకు వంత పాడేందుకే రామోజీరావు తన ఈనాడు మీడియాను అంకితం చేశారు. చంద్రబాబు చేసే తప్పులను వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకు నెట్టడంలో కూడా ఈనాడు బాగా ఆరితేరింది. కొద్ది రోజుల క్రితం విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ వైఎస్ఆర్సీపీ నేతలే తెప్పించారంటూ ఎల్లో మీడియా కొద్ది రోజులుగా పిచ్చి పిచ్చి రాతలను రాస్తోంది. సంధ్య ఆక్వా కంపెనీ ఎవరిదో, వారికి బీజేపీ నేత పురంధేశ్వరితో ఉన్న బంధుత్వం, చంద్రబాబు మనుషులకు ఉన్న సంబంధాలు ఏంటో ఈ పాటికే ప్రపంచానికి తెలిసిపోయాయి. అయినా కానీ తన వారిని రక్షించుకోవటానికి ఎల్లో గ్యాంగ్ బురద రాతలతో తన మీడియాను ముంచెత్తుతోంది. ఎల్లో మీడియా డ్రగ్స్ వార్తలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఒక థీరీ ఉంటుంది. తాము ఏ తప్పైనా చేయదలిస్తే లేదా తప్పు చేస్తే ముందుగా దాన్ని ఎదుటివారిపై నెట్టేయడం, ఎదుటివారేదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి చల్లగా తమ పని కానిచ్చుకోవడం, తాను దొంగతనం చేసి దొరికిపోతున్నామని అనుకుంటే కావుమని వైరిపక్షంపై ఆరోపణలు గుప్పించడం. ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాల్లో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథ నడిపించారు. దానికి ఈనాడు రామోజీరావు వంటి వారు బాకా ఊత్తు తానా అంటే తందానా అనేలా చేసుకున్నారు. తర్వాత ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోయింది. కానీ అన్నిసార్లు ఇది సాధ్యపడదు కదా. విశాఖపట్నంలోని పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాలతో కూడిన కంటైనర్ వచ్చిన ఉదంతంలో టీడీపీకి బూమ్ ర్యాంగ్ అయిందని చెప్పాలి. ఇలాంటి డ్రగ్స్ విషయాల్లో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించాలి. కానీ 14 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబే ఎదుటివారి మీద బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతుంది. తమ పార్టీకి చెందిన వారి కేసులో దొరికిపోయేలా ఉన్నారని అర్థమై ఉండాలి. తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని కనిపెట్టి ఉండాలి. అందుకే విశాఖలో ఒక పక్క సిబిఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తుంటే ఇంకో పక్క లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ క్యాపిటల్గా అయిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నేతలు అసలు విషయం తెలుసుకుని ఖండన ఇచ్చేలోగానే వీరు తమ భజంత్రీలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి గ్రూప్ మీడియా సంస్థల ద్వారా ట్వీట్లలో పేర్కొన్న అంశాలను ప్రచారంలో పెట్టేశారు. పైగా పత్రికల్లో ఏమి రాశారు? సిబిఐ డ్రగ్స్ను వెలికితీసి పరిశీలిస్తుంటే స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే యత్నం చేశారని కూడా వీరు తేల్చేశారు. కానీ వీరు ఎక్కడా అది పలానా వారి కంపెనీ అని, వారి చిరునామా ఇదని, వారికి పలానా వారితో సంబంధాలు ఉన్నాయని రాయకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వైసీపీ పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంతగా నీచంగా కూడా టీడీపీ ప్రచారాన్ని దిగింది. దాంతో వైసీపీ మేలుకొని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ కోనం కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు చెందిందని వెల్లడైంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధాలు ఉన్నాయని, పలువురు టీడీపీ నేతలతో వీరికి బాదరాయణ బంధం ఉందని వైసీపీ నేతలు చిట్టా విప్పారు. అంతేగాక దీనిపై విచారణ జరపాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. మొత్తం మీద డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం సిబిఐ చేస్తుంది. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధికంగా కంగారు పడుతోంది. ఈ కంపెనీ తమ సామాజిక వర్గం వారిది కావడం, కంపెనీ యజమానులు కొందరికి గత చరిత్ర అంతా క్లీన్గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా తమపై వచ్చి పడుతుందేమన్న కంగారులో చంద్రబాబు, లోకేష్లు తొందరపడి పిచ్చి ట్వీట్లు చేసి వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి లింక్ పెట్టి ట్వీట్ చేశారు. అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిందేమో అన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడానికి టీడీపీతో పాటు ఈనాడు వంటి పత్రికలు ప్రయత్నించాయి. ఇక రామోజీరావు రంగంలో దిగి డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది. శనివారం నాటి పత్రికలో అంతా అనుమానాస్పదమైన శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని వండివార్చారు. అందులో ఎంతసేపు సిబిఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే దాన్ని ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారని దుర్మార్గ ప్రచారం చేసింది. పోలీసులు అలా చేశారంటే వైసీపీ పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలిన రాతలు రాసింది. అసలు రాయవలసింది ఏమిటి? ప్రజలకు చెప్పవలసింది ఏమిటి? ఆ కంపెనీ ఎవరిది? గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్థాలు ఏమైనా తీసుకొచ్చేవారా? ఆ కంపెనీ ముఖ్యుల మూలాలేమిటి?
వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీని పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ పైన ఎప్పుడైనా కేసు పెట్టిందా, మొదలైన అంశాలపై వార్త రాయకుండా రామోజీ ఎంతసేపు సిబిఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారన్న దాన్ని ఫోకస్ చేయడానికి యత్నించారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఎక్కడా ఎవరు ఆటంకం కలిగించలేదని, సిబిఐ కోరితేనే డాగ్ స్క్వాడ్ను పంపించామని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయిందని సిబిఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని, సిబిఐ అధికారులను కూడా మీడియా అడిగి ఈ సమాచారం కోరవచ్చని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దరిద్రపు ప్రచారం చేసిందంటే వారి దుష్ట ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. విశేషం ఏమిటంటే అసలు ఆ కంపెనీతో కానీ ఆ డ్రగ్స్తో కానీ సంబంధం లేని పూర్ణచంద్రరావు ఫోటో వేసిన టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి ఫోటోలు మాత్రం వేయలేదు, వారి వివరాలు ఇవ్వలేదు. దీంతో వైసీపీ వారు ఏకంగా చంద్రబాబు లోకేష్లకు సంబంధించిన వారే డ్రగ్స్ స్కామ్లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓకి ఫిర్యాదు చేసింది. మరి అలాంటి ఫిర్యాదు టీడీపీ ఎందుకు చేయలేకపోయింది? చివరికి రామోజీ కులతత్వవాదిగా మిగిలిపోయి అప్రతిష్ట పాలవుతారని నేనైతే గతంలో ఎన్నడూ ఊహించలేదు. ఏం చేస్తాం, రామోజీ లాంటి వారు ఈ వయసులో తమ ప్రతిష్ట పెంచుకోకపోగా ఇలా దిగజారుతున్నారంటే వారికి ఏదో భయం పట్టుకున్నదన్నమాటే కదా.